కార్య తండ్రి ఆయన మనకి తోడే ఉండి మనం వెళ్ళే ప్రతి స్థలములో మనల్ని ఆయన ఆశీర్వదిస్తారట. కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల మీద మనము బయలుదేరతాం, కానీ అవన్నీ జరగవు. మనం అనుకుంటాం, ఏంటి నేను వెళ్తున్న ఈ పనిలో నాకెందుకు దేవుడు సహాయం చేయలేదు. అయితే దేవుడు ఎప్పుడు మనకి తోడే ఉంటాడు అంటే, విందు కాలమందు భోజనములాడువారు అని. అంటే మనం ఎప్పుడైతే భోజనం అనేది చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు. వారంలో మనం 6 రోజులు 7 రోజులు ఆహారం తింటాం, కానీ ఒకరోజు ఉపవాసం ఉండి మనం కనుక ప్రార్థన చేస్తేనట ఆయన మనకు తోడే ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకి సహాయం చేస్తాడు. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తా ఉన్నాయంటే మనం ఉపవాసం ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి మనకి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. బిడ్డలు వివాహ విషయంలో కావచ్చు, పిల్లలు లేనితనమే కావచ్చు, అనారోగ్యము కుదుటపడ కాకుండా ఆరోగ్యం రాకపోవటానికి గల కారణం అది కావచ్చు. అయితే నేను ఎవరైనా సరే వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడే ఉండి మనం ఏవే కార్యక్రమాలకు వెళుతున్నామో ఆ ఎన్నిట్లో దేవుడు జయాన్ని ఇస్తాడు. మనకి కొంత డబ్బు అవసరం కోసం మనం వెళ్తున్నాం, కానీ అది మనకు అందట్లా. కారణం ఏమిటి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నీవు ఏ పని మీద వెళ్ళాలనుకున్నా ఆ కార్యం జరగాలనుకుంటే ఉపవాసం ఉండి నువ్వు ముందుకి కొనసాగించబడగలిగితే ఖచ్చితంగా నీ పట్ల నేను కార్యం జరిగిస్తానని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండో మాట కూడా చెప్పి నేను మీకు ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆది మొదలుకొని మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వర్ధిల్లును. అది మొలిచిన చోటే అంటే యేసయ్యను నువ్వు బలంగా నమ్మాలి. ఒక చెట్టు ఎక్కడైతే పడితో అక్కడే ఆ చెట్టు, ఎక్కడైతే విత్తనం పడితో అక్కడే ఆ చెట్టు ఉండగలిగితే అది మహావృద్ధిగా మార్చబడింది. అలానే నువ్వు జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకో. మనుషుల మాటల యందు లక్ష్యం ఉంచగా, మనుషుల మాట యందు నమ్మకం ఉంచగా, దేవుని మాటని నమ్మటానికి ప్రయత్నించి నీ సేవకులు చెప్పిన వాక్యములను నమ్ము. నువ్వు వింటున్న ప్రతి దేవుడు మాటని విశ్వాసంగా నమ్ము. అప్పుడు నీ వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు నీకు తోడే ఉంటాడు. నీతో ఎవరు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కడివే వెళ్ళినా ఆయన నీకు తోడే ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, జలములలో పడి నేను వెళ్ళిన, అగ్నిలో పడి నడిచిన, అగ్ని జ్వాలలు నన్ను కాల్చజాలవు, నీటి జలములు నన్ను ముంచవు అంటున్నాడు. కారణం ఏమిటంటే దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి. ఆయన ప్రయాణాల్లో నీ బిడ్డలకి ఆయన తోడే ఉంటాడు, నీ భర్తకి ఆయన తోడే ఉంటాడు, నీ భార్యకి ఆయన తోడే ఉంటాడు, నీ పనులకి ఆయన తోడే ఉంటాడు, నీ వ్యాపారాలకి ఆయన తోడే ఉంటాడు, నీ కుటుంబానికి ఆయన తోడే ఉంటాడు. నువ్వు గనక దేవుడిని నమ్మగలిగితే, నా ప్రియమైన దేవుని వెళ్ళారా, ఆయన నువ్వు ఈ రోజు నమ్మటానికి ప్రయత్నించు. నీ జీవితంలో అనుకున్న కార్యం దేవుడు నెరవేరుస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నించు. నిశ్చయంగా నీ ప్రయాణాల్లో, నీ బిడ్డల ప్రయాణం, నీ కుటుంబం ప్రయాణం అంతట్లో ఆయన తోడే ఉంటాడు. నీ వెళ్ళే ప్రతి స్థలములో నేను ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అటు కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి తోడే ఉండునుగాక. ఆమేన్.